సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 3 ఏళ్ల సమయం 3.5 కోట్ల డబ్బు కేవలం బెట్టింగ్ యాప్స్తో 30 ఏళ్ల వజ్రతేజ్ గారు పోగొట్టుకున్నటువంటి సమయము డబ్బు ఏది కూడా తిరిగి రాదు. తను ఈరోజు ఎందుకు ముందుకు వచ్చాడో తెలుసా? ఇంకెవ్వరు బెట్టింగ్ యాప్స్ లేదా గేమింగ్ యాప్స్ జోలికి పోకూడదు, పోయి డబ్బుల్ని జీవితాల్ని నాశనం చేసుకోకూడదు అని చెప్పటం కోసం మాత్రమే తను ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఫస్ట్ తను అప్రిషియేట్ చేయాలి మనం ఆ విషయంలో. ఎందుకంటే బయటకు వస్తే పరువు పోతుందనో లేదా బంధువులు ఫ్రెండ్స్ ఏదో మాట్లాడతారనో చాలామంది ముందుకు రావట్లేదు. పైగా వచ్చినా ఒకవేళ తిరిగి ఆ డబ్బు కానీ సమయం కానీ వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు ఎందుకు బయటకు వచ్చేది? అనవసరంగా అందరి ముందు బ్లేమ్ అవటం తప్ప అని ఎవరు బయటికి రావట్లేదు. కానీ తను ఎందుకు వచ్చాడో తెలుసా? నేను ఇందాకే చెప్పాను, కనీసం ఒక్కరైనా తన వల్ల మారినా చాలు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లేదా గేమింగ్ యాప్స్ జోలికి పోకుండా ఉంటే చాలు అని అతను ముందుకు వచ్చాడు. ఒకసారి తనతో మాట్లాడదాం. 3.5 కోట్ల రూపాయలు పోగొట్టుకుని కూడా తను చాలా ధైర్యంగా ఉన్నాడు. అంటే ఇలాంటి వాటి జోలికి పోయిన వాళ్ళలో ఎవరైనా బాధపడుతున్నా లేదు ధైర్యం సన్నగిల్లుతున్నా తనను చూసి ధైర్యం తెచ్చుకోండి, తనను చూసి గట్టిగా ఉండండి, తనను చూసి డేర్గా ముందుకు రండి. వీలైతే లేదు అంటే మళ్ళీ అలాంటి వాటి జోలికి పోకుండా ఉండండి. నమస్తే అండి వజ్రతేజ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరు మోసపోయారు, మీకు అన్యాయం జరిగింది, ఇంకెవరికి జరగకుండా ఉంటే బాగుండు, నాలాగా ఎవరు కూడా బాధపడకూడదని మీరు ముందుకు వచ్చినందుకు ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నానండి. కానీ మీ ధైర్యానికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. 3.5 కోట్లు పోగొట్టుకొని నార్మల్గానే ఉన్నారు, కూల్గానే. అంటే బాధ మనసులో ఉందేమో నాకు తెలియదు. బాధ ఉంటుందండి. ఇప్పుడు బయటికి ప్రతిరోజు ఏడుస్తే ఏమవుతుందండి? డబ్బులు ఎందుకు వస్తాయి? రాదు. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మార్నింగ్ 3 పూట్ల తింటాను, తినే ప్రతి ఒక్కసారి గుర్తుకొస్తుంది నా డబ్బులు ఇది ఉంటే నా లైఫ్ ఎంత బాగుండేది, నా వైఫ్ని ఎలా బాగా చూసుకుంటా అంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఎంత బాగా చూసుకుంటా అంటే అని చెప్పి ప్రతిరోజు అనుకుంటాను. అది తినేటప్పుడు ఎందుకంటే అందరూ కలిసి తింటాం కాబట్టి. నేను ఒక రోజు క్షణంలో 4 మెంబర్స్ గ్యాదర్ అయి కూర్చుండేది ఎప్పుడు తినేటప్పుడు మాత్రమే. అంతే, లేనప్పుడు పక్కనకి వెళ్ళిపోతా, నా బాధ వాళ్ళు చూడకూడదు అని చెప్పి. ఇప్పుడు నేను సఫర్ అయ్యేది మా ఇంట్లో వాళ్ళు చూసారనుకోండి, నేను నా ప్రాబ్లమ్స్ ఇప్పుడు దీంతో మా నాన్నకి అర్థమవుతుందేమో కానీ ఇంత ఇందెప్త్గా నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా చెప్పలేదు. ఎందుకు సఫర్ అయ్యి మళ్ళీ మా నాన్నకి ఏమైనా ఏమి, మా అమ్మకి ఏమైనా ఏం చేయాలి, ఈ మనసులో పెట్టుకొని ఎప్పుడు నేను చెప్పలేదు. మా నాన్న అంటే మా నాన్న అడుగుతున్నాడు, ఇప్పుడు అప్పు ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, బయట ఎంత అనుకుంటున్నారు, ఎంత. నేను పోగొట్టుకునేది పక్కన పెడితే ఈ 3.5 CR ఇది నేను సంపాదించింది, ఏదో మా నాన్న ఇచ్చే. చాలా మంది అనుకుంటాను చాలా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు. 3.5 మీ నాన్న డబ్బులు పోగొట్టడం కాబట్టి నువ్వు నవ్వుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. మా నాన్న డబ్బులు ఏం లేదండి, మొత్తం నేను నా అర్నింగ్స్ అండి. లాస్ట్ 8 years అర్నింగ్స్ ఈ లాస్ట్ 2.5-3 yearsలో మొత్తం నేను పోగొట్టేశాను. నాదేంటంటే ఇప్పుడు ఈ 3.5 crore నాకు రాదు, 100% రాదు. ఎవరు గవర్నమెంట్ ఎందుకు ఇస్తారో లేకపోతే బయట వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఎవరు ఇరండి. ఈ డబ్బులు వేస్ట్ అయింది. సో ఈ డబ్బులు ఒకవేళ ఈ 3.5 CR వాడేమన్నా మంచి పనులకి ఏమన్నా వాడు చేస్తాడా? ఏది చేయడు. వాడి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి మాట్లాంటి వాళ్ళు మేము తోడ్పడతాం అన్నట్టుంది. అవును, కరెక్ట్. ఒకసారి గూగుల్లో ఎంతమంది అంటే ఇండియాలో బెట్టింగ్ సైట్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారని చూస్తే 1.8 crore people ఉన్నారండి. మీరు ఒకసారి ఇప్పుడు కూడా గూగుల్ చేసి చూడండి, 1.8 crore people ఉన్నారు. అంటే ఇంతమంది అడిక్షన్కి లోనయ్యారండి. ఇదివరకు తెలియదు. 1.8 ఎన్ని లక్షల కోట్లు అయి ఉండాలి అసలు? ఇది వేల కోట్లు కాదు, ఇప్పటివరకు 1000 కోట్లేమో అనుకుంటున్నా. లేదండి, మీరు చూడండి 1.8 crore అండి. అంటే నేను 18 million ఉంది, 18 million people సంథింగ్. సో 18 million అంటే 1.8 crore people. సో ఇది 2024లో ఇంకా పెరుగుకుంటూ పోతుంది. 24 లాస్ట్ ఇయర్ పెరిగి ఉంటారు. ఇయర్ ఇంకా పెరిగింటది, డెఫినెట్ గా పెరిగింది. 2 crores అయి ఉండాలి. అసలు ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి, చిన్న పిల్లలు ఈ మధ్య చాలా మంది చూసినాం, యూట్యూబ్ రీల్స్ చూస్తూ తినడం, షార్ట్స్ చూస్తూ తినడం అని చూసారు. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రాల్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ ప్యారీ మ్యాచ్ అని చెప్పి, ఈ 10 crick 1xbet ఈ రీల్స్ అన్ని వస్తున్నాయి. ఒకవేళ సరే చిన్న పిల్లోడు వాడికి అర్థం కాదు, తెలీదు, అదే స్క్రాల్ చేస్తాడు. ఒక 8th to 9th class అబ్బాయి ఉన్నాడు అనుకోండి, చూస్తే దానికి ఏం పక్కగా 100% దానికి చూస్తాడు, అడిక్ట్ కూడా అవుతాడు. ఇప్పుడు ఏముందండి అసలు నేను చెప్పొచ్చు తెలియదు నాకు తెలియదు కానీ యూపీఐ రావడం వల్ల ఇదంతా జరిగిందండి. ఇంతకుముందు మనం ఎలా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళము, IMPS బ్యాంక్ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత సరే జనరేషన్ అంటే చేంజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి IMPS నెఫ్ట్ ట్రాన్సాక్షన్ RTGS. ఇప్పుడు యూపీఐ ప్రతి ఒక్క మొబైల్ కి యాక్సెస్ ఉంది. మొబైల్ మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాం, ఈజీ అయిపోయి ఏమైందంటే డబ్బులు అంటే వాళ్ళు అంటే ఇన్ని మైనస్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలిసి యూపీఐ చేశారు, అంటే యూపీఐ క్రియేట్ చేశారు.
అంటే అంటే మంచి ఇండియా కోసం డెమోక్ర- వాడాలని చెప్పి చేసి మంచి కోసమే ఉండొచ్చు. చేశారు, 100% మంచి కోసమే రూపంలో చేశారు. మనీని వాడాలి. డిజిటల్ మనీ, డిజిటల్ కరెన్సీ మన యాక్సెసిబిలిటీ ఈజీ అవ్వాలని చెప్పి Yes. చేశారు. కానీ ఇంత అంటే ఇవన్నీ అది ఉంటుందని ఫెయిర్ చెప్పి ఎవరు అనుకోలేదు. ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదండి, యూపీఐ తో Correct. ఫెయిర్ ఉంటాయి, అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్న ఉద్దేశంతో చేసి కరెక్ట్ ఉండాలి. అండి, కరెక్ట్. బట్ అది ట్రాన్స్పరెన్సీ కోసం కాస్త చేశారు. బ్యాడ్ కి. ఇప్పుడు ఏ యాప్ చూసినా కూడా యూపీఐ నుంచే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అవునా? 100% యూపీఐ నుంచే కదండి. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు, మీరు కూడా అట్లానే చేశారా? యూపీఐ నుంచే కదండి. ప్రతి ఒక్కటి యూపీఐ నుంచి. ప్రతి ఒక్కటి ఇప్పుడు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మొత్తం తీసారంటే మొత్తం వాళ్ళ వెబ్సైట్సే ఉంటాయి. వాడేం చేస్తాడు, 1xBet అని అక్కడ ఉండదు, స్టేట్మెంట్లో 1xBet ఉండదు. మరి ఏమైనా ఉంటుంది అక్కడ? డిఫరెంట్ వాడి ఫర్మ్స్ వేరే వేరే పేర్లో పెట్టుకుంటాడు వాడు. సంతోష్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, అబ్బో, ఇలాంటివి ఫార్మా అని చెప్పి, మెడిసిన్ అని చెప్పి, తర్వాత ట్రైనింగ్ సెంటర్ అని పెట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే ఎలా అయితే పోలీసు వాళ్ళకి ఇది అర్థం కాదు, ఏ ఫర్మ్స్ పేరుతో వాడు దీన్ని పెట్టుకుంటే, అంటే ఈ 1xBet కానీ ఏ వెబ్సైట్ అయినా అట్లే ఉంది. ఏ పేరుతో అయితే పోలీసు వాళ్ళకి డౌట్ రాదో వాడు ఆ ఫార్మ్ పేరుతో పెట్టుకొని యూపీఐ నుండి వాడు డబ్బులు వేయించుకుంటాడు. ఇప్పుడు నేను 10,000 నేను డిపాజిట్ చేయాలనుకోండి, నాకు యూపీఐలో రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ యూపీఐ లోనే వస్తుందా రిక్వెస్ట్ కూడా? ఆ యూపీఐలోనే వస్తుంది. లేదంటే నేను డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ నుంచి నేను డబ్బులు వేసుకోవచ్చు. కానీ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిన తర్వాత సమ్మరీలో ఏం పడుతుంది, సేమ్ అదే నేను చెప్పాను కదా, ఫార్మా వేరే కంపెనీ పేరు అదే పడుతుంది. పడుతుంది. సో వాళ్ళకి డౌట్ రాదు, బ్యాంక్ వాళ్ళకి కూడా అర్థం కాదు. నిజంగానే ఏమన్నా వీళ్ళకి ఏమన్నా అవసరం ఉండి ఏమన్నా చేస్తారు అంతేగా, బ్యాంక్ వాడికి కూడా డౌట్ రాదు. కరెక్ట్ అదండి. సో దీన్ని ఫస్ట్ చాలా వరకు ఇప్పుడు దీన్ని బ్యాన్ చేయాలంటే ఇట్లాంటి ఫేక్ ఫర్మ్స్ పెట్టుకొని ఏవే ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేయాలండి. అది అంటే చాలా వరకు, అంటే నేను 3 years నుంచి నేను ఇంకా ఇదే పనిలో ఉన్నానని చెప్తున్నా కదా. నేను 3 years నుంచి ఇదే పనే. 3 years నుంచి ఇదే పని అంటే ఇది పని కాదండి. రోజుకు ఒక 4 to 5 hours అండి. ఆ 4 to 5 hours చాలండి డబ్బులు పోగొట్టుకోవడానికి. మీరు జాబ్ చేస్తున్నారా, అసలు ఏం చేయట్లేదు? నేను రీసెంట్గా నేను వదిలేసానండి, నా వల్ల కావట్లేదు ఇంకా. క్విట్ చేశారు. అంత ముందంతా మంచి జాబ్ నాకు యాక్చువల్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉండేది బెంగళూరులో. ఓ, మీకే 8 years నుంచి నాకే ఓన్ ఉంది. సో నేను చెప్తున్నా కదా, నా అర్నింగ్స్ అన్ని దాని నుంచి ఎర్న్ చేసినవి ఇవన్నీ దాని నుంచి అర్నింగ్ చేసుకునేది. ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, ప్లేస్ తీసుకున్నా 1 year పెట్టుకుని, 1 year కాదు 80 lakhs. ఆ డబ్బులు మళ్ళీ నేను ఒక 1.5 yearకి నేను అమ్మేశాను. మా మళ్ళీ ఫ్రెండ్ తీసేశారా? సైడ్ తీసేశారు? అమ్మేశాను. ఎందుకు? ఈ బెట్టింగ్స్ కోసమా? దీనివల్ల కొన్ని అప్పులేనాయి. ఇప్పుడు ఈ రోజు నాకు ఆడకి డబ్బులు లేవు, ఏం చేయాలి? అప్పు తీసుకోవాలా? అప్పు తీసుకోవడం దాంట్లో పెట్టడం. ఒకసారి ఏమైందంటే, నేను దీనికి ఎందుకు ఇంత అడిక్ట్ అయినా నేను చెప్తాను. బైక్లో వెళ్తుంటే మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను చూస్తున్నా. యాక్సిడెంటల్గా 2,500 rupees ఒక దాని మీద వేయడం, ఇంకో దాని మీద వేసాను. అంటే దాని మీద 888x ఆర్డ్ వచ్చింది. 2,500 into 888x అంటే 20 lakhs. అంటే మీరు 2,500 పెడితే 20 lakhs వచ్చింది. 20 lakhs వచ్చింది. అది యాక్సిడెంటల్గా వచ్చింది. ఆ రోజు నాకు లక్కీగా డబ్బులు విత్డ్రా కూడా అయిపోయినాయి. సేమ్ డే నాకు పడిపోయినాయి డబ్బులు కూడా. వచ్చినాయా? వచ్చినాయి. అంతటా తాగలేదు మీరు? ఇంకా సరే, ఇంకా స్టార్ట్ కొంచెం ఆడదాం అని చెప్పి ఆ 25 lakhs ఏముంది, ఒక 2 monthsలో మొత్తం అయిపోగొట్టేసాను. ఈజీగా వచ్చింది కదా అన్నట్టు ఈజీగానే దాన్ని నేను మొత్తం అంతా నేను స్పెండ్ చేసాను. బట్ ఏంటంటే అది దానివల్ల నేను అడిక్ట్ అయిపోయినానండి. అంటే నేను అడిక్ట్ అవ్వడం కారణం అది. చాలా మంది ఆడుతూ అడిక్ట్ అయిపోతారు. నేను అడిక్ట్ అవ్వడానికి కారణం అయితే అది. ఇది ఎక్కువ డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇంకా సరే చూద్దాం. అంటే మీరు బైక్ మీద కూడా యాప్ తో ఆడుతూనే ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ని. ఫ్రీగా ఉన్నానండి, బైక్ లో వెళ్తున్నాను, వెనకలు ఆడానండి. అంతే కదా, బైక్ లో కూడా ఎడిక్ట్ అయిపోయారు మీరు. చాలా సార్లు బైక్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం జనరల్ గా, వేరే వాళ్ళు నడిపిస్తున్నారంటే మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, అటు ఇటు అవి ఇవి చూస్తూ ఉంటాం. బయట ఏం జరుగుతుంది, సొసైటీ, రోడ్స్, షాప్స్, కొత్త ఏమన్నా కనపడతాయి, ఇట్లాంటివి చూస్తాం. బట్ మీరు అప్పుడు కూడా బెట్టింగ్ యాప్ మీదే కాన్సన్ట్రేట్ చేశారంటే అంత ఎడిక్ట్ అయ్యారు. అవునండి. అసలు పక్కన పెడితే పెళ్ళైన తర్వాత నా వైఫ్తో నేను షాపింగ్ వెళ్తాను కదా. అవును. ఆ అమ్మాయి సెలెక్ట్ చేస్తా అంటే నేను లోపలికి ఎక్కడ నుంచి షాపింగ్ వెళ్తానే, చైర్ ఎక్కడ ఉంది ఫస్ట్ చూడడం, చైర్లో కూర్చోవడం, నేను ఆడడం, ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ అమ్మాయి వచ్చి నాతో కోపడ్డం. ఎవరైనా కోపడతారు ఆబ్వియస్ గా. షాపింగ్ వస్తే నువ్వు సెలెక్ట్ చేయకుండా నువ్వు కూర్చొని అది కూడా బెట్టింగ్ ఆడుతున్నావు ఏందని చెప్పి చాలా సార్లు గొడవలు వచ్చినాయి దీని గురించి. వస్తాయి కదా, వచ్చినాయి. పక్కన పెట్టేస్తా 10 minutes తర్వాత మళ్ళీ. అది ఏంటంటే ఇప్పుడు నేను ఎంత కంట్రోల్ గా ఉండాలనుకున్నా కూడా అడిక్షన్ నుంచి బయటకు రాలేకున్నానండి. అప్పుడు అది ఎట్లుంటుందంటే, ఇంత చదువుకున్నారు, ఒక కంపెనీకి ప్రొపరేటర్ గా ఉన్నారు, అయినా గానీ సొసైటీ గురించి ఎన్నో తెలుసు, అయినా గానీ మీరు ఎందుకు అలా రాలేకపోయారండి? అంతేనేమో అది ఎడిక్షన్. ఇప్పుడైతే బయటకు వచ్చానండి. ఇది కూడా ఎందుకు వచ్చాను నేను చెప్తాను, లాస్ట్ లో చెప్తాను నేను. తప్పకుండా. ఎట్లయిపోతుందంటే, ఇప్పుడు ఎడారికి వెళ్తాం అనుకోండి, ఒక 50 degrees టెంపరేచర్ ఉంది, మంచినీళ్ళు పక్కన పెట్టుకొని మీరు తాక్కొని ఉంటారా? దాగం వేస్తండి.
అట్లయిపోతుందండి. అంత అంటే నేనే కాదు, నేను ఆడేవాళ్ళని చాలా మంది చూసినా, మీట్ అయినాను. అంటే అవును, అందరినీ అదే అందరి చెప్తున్నారులే, situation ఇదే మేము ఉంది. కూడా విన్నాం. అందరి సిచ్యువేషన్ ఇట్లా ఉంది. దీని నుండి బయటికి రావాలంటే బెట్టింగ్ యాప్ ఫస్ట్, బెట్టింగ్ యాప్స్ అన్ని ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్కటి అసలు అది లీగలైజ్ కాదు, 100% లీగల్ కాదు. కొన్ని స్టేట్స్లో ఇది లీగల్ ఉందని అన్నారు. తెలంగాణ మన దగ్గర అయితే IAP కాదండి. ఇండియాలో అయితే లీగల్ అయితే కాదు 100%. ఇంకా అన్ని బ్యాన్ చేయాలండి. అసలు బ్యాన్ చేయడానికి ఎన్నని చేస్తారండి? కొన్ని వేల యాప్స్ ఉన్నాయటండి. అవునండి. ఎన్నని బ్యాన్ చేయాలి? ఎట్లా చేస్తారు అసలు? ఇప్పుడు యాప్ డెవలపర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఒకసారి చెక్ చేసి, బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసినా కూడా తప్పు అన్నట్టు అట్లా కూడా చేయొచ్చు కదండి. ఇంకొక బెట్టింగ్ యాప్, ఇప్పుడు ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ చాలా వరకు ఉన్నాయి, దాన్ని మంత్లీ రోజుకి వాళ్ళు అప్డేట్ చేస్తుండాలి. అంటే అప్గ్రేడేషన్ పక్కాగా ఉంటుంది ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్కి. ఇప్పుడు పేమెంట్ గేట్వే వాడు కూడా పేమెంట్ గేట్వేకి ఇంకొకటితో టైప్ అవ్వాలి. సో Okay. పేమెంట్ గేట్వే అప్పుడు నీ యాప్ అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఈ పేమెంట్ గేట్వే ఉంటాయి కదా, ఆ యాప్స్ ఏదైతే ఉందో నువ్వు నాకు చూపిస్తే, అంటే ఆ యాప్ మొత్తం నేను చూసి, నేను కంటిన్యూస్గా మానిటర్ చేసి, నేను పేమెంట్ గేట్వేకి నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పి కొత్త రూల్స్ కూడా రావాలండి. మిడిల్ పర్సన్ పేమెంట్ గేట్వే కొన్ని ఉంటాయి, ఇప్పుడు రేజర్ పే అని చెప్పి, మాస్టర్ పే అని చెప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేయాలంటే, మీరు దేనికైతే యూస్ చేస్తున్నారో ఆ యాప్, ఇప్పుడు ఆ లింక్ ఈ యాప్లోనే ఉంటుంది కదా, సో ఆ యాప్ని వీళ్ళు మానిటర్ చేసి చూసి, ఇది కరెక్ట్గా ఫార్మాకి సంబంధించింది ఏదైతే నేను పర్మిషన్ ఇస్తాను, లేదంటే ఇవ్వనట్టు వాళ్ళు కూడా చేయాలి. ఈ ఫేక్ ఫార్మ్స్తో ఏవేవైతే వాళ్ళు క్రియేట్ చేశారో అవన్నీ బ్యాన్ చేస్తే చాలా వరకు కొంచెం కంట్రోల్లో తేవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు మీరు 8 ఏళ్ల నుంచి సంపాదించుకుని డబ్బులు పోగొట్టుకున్నారు, సైట్ పోగొట్టుకున్నారు, కారు కూడా అమ్మేశానని ఏదో చెప్పారు. 2 కార్లు ఉన్నాయండి. 2 కార్లు, జీప్ కంపాస్ ఒకటి, రేంజ్ రోవర్ ఏవోక్, రేంజ్ రోవర్ కూడానా? అవునండి, 2 అమ్మేసాను. దీనివల్ల అమ్మేసాను. వాళ్ళ 2 బైకులు కూడా రీసెంట్గా అమ్ముకున్నాను. ఒక 6 months బ్యాక్ నాకు 2 బైకులు ఉండేవి. 50,000 ఒకటి, 1 lakh ఒకటి అమ్మేసుకున్నాను. అట్లా అయిపోయింది. అంటే నాతో ఇది ఉంది అనుకోండి, నువ్వేం బాగున్నావు, నాకు ఇవ్వచ్చు కదా అనే మాట కూడా రానికోకుండా నా దగ్గర ఉండేటువంటి ఫస్ట్ నేను అమ్ముకున్నాను. నా ఒంటి మీదే ఒక 250 grams వరకు గోల్డ్ ఉండేది. మీరు కేతిరెడ్డి ఎమ్మెల్యే తెలుసు కదండి, ఊరికి వెళ్ళినప్పుడు, అంటే నేను నా పెళ్లికి ఇన్వైట్ చేసి వెళ్ళాను. నువ్వేమన్నా గోల్డ్ మీద అంత వేసుకున్నావు అన్నాడు. అంటే సరదాగా అన్నాడు. లేదన్నా నార్మల్గా వేసుకున్నాను అని చెప్పి అన్నా. అంటే అంత ఉండేది, మొత్తం అంతా వెళ్ళిపోయింది. మా అమ్మ దగ్గర గోల్డ్ ఉండేది, అమ్మతో కూడా అమ్మేశాను. నా వైఫ్ దగ్గర ఉండేది, ఒక అర్థం అమ్మేశాను. ఇప్పుడు ఎట్లుందంటే అసలు ఆ లగ్జరీ లైఫ్ వద్దు, బతికితే చాలు అన్నట్టు ఉంది. ఇప్పుడు చిన్నగా దాని నుంచి బయట పడుతున్నాను. అంటే మెయిన్ బెట్టింగ్స్ అయితే చాలా నేను ఆపేశానండి. ఎందుకు ఆపేశానంటే, నా వైఫ్ నేను నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం చూస్తాను. 3 times నాకు ఛాన్స్ ఇచ్చింది, నువ్వు పక్కాగా నువ్వు వదిలితేనే నా దగ్గర ఉండు, లేకపోతే నా దగ్గర ఉండొద్దు అని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఇంకా ఆ అమ్మాయి పేరు మీద 50 lakhs లోన్ తీసాను, అది కూడా పోగొట్టాను. ఈ అమ్మిని అన్ని సరిపోక మళ్ళీ లోన్లు కూడా తీసారా? అవునండి. ఎంత టార్చర్ ఉంటుంది చెప్పండి ఆ అమ్మాయికి, నాకెంత టార్చర్ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు చాలా గ్రేట్ అండి, మీ అమ్మ నాన్నగారు, మీ వైఫ్ నిజమండి, చాలా గ్రేట్, 100%. నిజంగా చెప్తున్నాను. అవునండి. ఇంకొకళ్ళు అయితే ఊరుకోరండి. ఊరుకోవడం అంటే వాళ్ళు చూస్తున్నారు, అంటే ఎందుకు ఆడతారంటే, నిన్న పోయిన డబ్బులు ఈరోజు వస్తుందామని చెప్పి ఆశతో ఆడతారు. కానీ ఎవరన్నా, ఇప్పుడు నేను అనుకోండి, నా లైఫ్ నేను ఇట్లా ఇంతగా నేను డిస్ట్రాయ్ చేసుకోవాలనుకుంటాను చెప్పండి, ఎవరు అనుకోరు కదా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, పోనీ 5 నెలలు, అప్పుడన్నా తెలియాలి కదండి. 5 నెలలు ఓకే. ఇప్పుడు ఈ 5 monthsకి ఉన్నట్టుండి స్టాప్ ఇప్పుడు ఒక 1 month అట్లా నేను ఒక 5 to 6 times నేను గ్యాప్ ఇచ్చాను. ఇంకా ఆడకూడదు అని చెప్పి ఒకసారి రామేశ్వరంకి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. మా ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పారు, చాలా అడిక్ట్ అయిపోయినావు, దేవుని దగ్గరకు వచ్చి ప్రామిస్ చేసి ఆపేసాను. అదే కదా, అలా అన్నా చేసేది ఉండే. కానీ ఆపేసాను. 6 months తర్వాత అది ఎట్లా ఉంటుందంటే, 6 months అప్పుడు 6 months మీరు ఆపేసేటప్పటికి ఎంత పొడగొట్టుకుని ఉన్నారు? 2.5. కనీసం అక్కడ ఆగిపోయేవాళ్ళేమో. ఈ కోట ఉండే ఈ 1 crore ఉండేది, తర్వాత మీ వైఫ్ మీద తీసుకున్న 50 lakhs లోన్ కూడా ఉండేది కాదు. అది అప్పటికి అయిపోయిందా? అప్పుడే అయిపోయింది. కనీసం 1 crore అన్న మీ దగ్గర ఉండేది కదండి. కనీసం మీరు అప్పుడు స్టాప్ చేసి ఉన్న ఆ స్టేజ్ లో అప్పుడు చేయాల మీరు. అదే మీరు చెప్పారు కదా ఎడిక్ట్ అని, అదే చెప్తా అడిక్ట్ అయిపోయింది. ఇది మందు తాగటం కంటే దారుణంగా ఉంది కదా. యాక్చువల్ గా థియేటర్ ఏదంటే మూవీకి వెళ్తే పొగ త్రాగడం, మద్యపానం హానికరం అంటారు. అది 2 పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది పెట్టాలి, 100% ఇది పెట్టాలి. మనం కాసేపు అనుకుందామండి సరదాగా. పొగ తాగేవాడు ఎన్ని తాగుతాడు? 10-20 సిగరెట్లు తాగిన తర్వాత వాడికి చిరాకు వస్తుంది, ఆపేస్తాడు. మందు తాగేవాడు 1 బాటిల్ 2 బాటిల్ తాగిన తర్వాత పడిపోతాడు కదా, ఇంకా తాగడు కదా. నువ్వు తాగితే నువ్వే ఎఫెక్ట్ అవుతావు, మహా అంటే ఒక పక్కన ఉండే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇది ప్యాసివ్ స్మోకర్స్ గా పక్కన వాళ్ళకి ఎఫెక్ట్, తాగితే అయితే నువ్వు ఒక్కడవే. కానీ బెట్టింగ్ యాప్స్ తో ఫ్యామిలీ అయిపోతుంది. భార్య అంటే భార్య వాళ్ళ ఫ్యామిలీ, అప్పు ఇచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా టైం వాళ్ళకి నేను ఇవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఒక పక్క ఈ లోన్ యాప్స్ నుండి టార్చర్, బ్యాంక్స్ నుండి టార్చర్, అప్పులు తీసుకున్న ఫ్రెండ్స్ నుండి వీళ్ళ నుండి టార్చర్, ఇంట్లో భార్య దగ్గర, ఇది ప్రతి ఒక్క దగ్గర డబ్బులతోనే ముడిపడి ఉంటుంది మొత్తం అంతా. అంటే కొన్ని రిలేషన్స్ ఎస్పెషల్లీ అండి మీరు అన్నట్లు 100% అంతే కదా.
ఇప్పుడు భార్య దగ్గరైనా సరే నువ్వు నీకు కంటిన్యూస్గా బ్యాంక్స్ వాళ్ళు నీకు కాల్ చేస్తుంటే నాతో నువ్వు ప్రశాంతంగా ఎట్లా ఉంటావు? అంతే కదా. అమ్మాయి నాతో ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది? ఉండదు కదా. యా అవును, మీరు అన్నది కరెక్ట్. సో ఎందుకంటే లోన్ ఆమె పేరు మీద తీశారు కాబట్టి ఆమెకు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు, మీకు చేయరు కదా. నాకు చేయరు కదా, అమ్మాయికే చేస్తారు. ఎస్. సో అమ్మాయి ఎంత స్ట్రగుల్ అయినా కూడా నాకు ఒక 3 to 4 times ఛాన్స్ ఇచ్చింది. నువ్వు ఆగితే నేను ఉంటా, లేదంటే లేదని చెప్పి. అక్కడికి నేను కొంచెం ఆగినాను. మళ్ళా ఈసారి ఏమైందంటే మళ్ళీ ఇది పురుగు గెలుపుతుందేమో మిమ్మల్ని, పురుగు తొలిచేస్తుంది బుర్ర. నేను 6 months నీ ట్రాన్సాక్షన్ మొత్తం నేను మానిటర్ చేస్తా. 6 months ఒక్కసారైనా నువ్వు ఆడితే నేను వదిలేస్తా అని చెప్పాను. ఇంకా లవ్ కదా, అంటే లవ్ మ్యారేజ్ ఇంకా అరేంజ్ మ్యారేజ్, ఇంకా ఎఫెక్షన్ కదా భార్య అంటే. చెప్పింది ఇంకా నేను వదులుకోలేను. ఆ మైండ్లో పెట్టుకొని చాలా కంట్రోల్గా ఆడుకొని ఉన్నానండి. ఇది ఒక్క దాని మీద నేను ఇంకా స్టాండ్ బై కావాలి. ఇంకా ఆడితే ఇంకా ఇట్లే ఉంటుంది నా లైఫ్. నేను ఇంకా ఇప్పుడు కూడా ఇట్లా కంటిన్యూ అయితే నేను నాశనం అవుతానని చెప్పి నేను ఇంకా చాలా వరకు స్టాండ్ బై ఉన్నాను. ఇప్పుడు ఎన్నాళ్ళైంది మానేసి మీరు? 2.5 months అయిందండి. చేస్తారా, కంటిన్యూ చేస్తారా? మళ్ళీ ఏమైనా పురుగు తెలుస్తుందా? రాకూడదని అనుకుంటానండి. ఎవరైనా సరే 3 పూట్ల అన్నం తినేవాడికి పిజ్జా ఇచ్చిన అంటే కష్టంగానే ఉంటుంది కదండి. 3 పూట్ల అన్నం ఏదో ఒకటి కడుపు నిండుతుంది కదండి. అదే ఏదో ఒకటి కడుపు నిండుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 1 year ఆడకూడదని చెప్పి నేను గట్టిగా అనుకున్నాను. 1 year అనుకున్నా నేను చెప్తాను, నేను నాకు అర్థమైంది. 1 year తర్వాత మళ్ళీ మీరు ఆడతారా అంటారు. అదే కదా. 1 year గట్టిగా నేను ఉన్నానంటే 1 year తర్వాత నేను నార్మల్గా ఉండొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకోండి, నువ్వు అమ్మని వదిలిపెట్టి 15 years అప్ టు బీటెక్ వరకు నువ్వు ఇంటికి వచ్చేయలేదు, నువ్వు పక్కాగా నువ్వు హాస్టల్లో ఉండాలి అని చెప్పి చెప్పినా అనుకో, వాడు ఎంత మానసికంగా వేదన చెందుతాడు. అవును, కరెక్ట్ కదా. అదే 1 year నువ్వు హాస్టల్లో ఉండాలంటే ఆ 1 year వాడు పెట్టుకొని చిన్నగా మాట్లాడు వాడు. నేను అట్లా అనుకుంటాను. అట్లా అని చెప్పి 1 year తర్వాత ఆడదాను కాదు, ఒక బ్రేక్ ఇద్దాం అనుకున్నాను ఒక 1 year. ఆ 1 year తర్వాత నేను ఆడతానైతే అస్సలు కాదండి. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు కూడా అనుకుంటారు, కామెంట్స్ కూడా పెడతారు 100%. ఏమని, వీడు మళ్ళీ ఆడతా 1 year తర్వాత ఆడతా అంటారు కానీ పర్మనెంట్ వాడు ఆపుతారని చెప్పి చెప్పట్లేదు అంటాడు. ఫస్ట్ ఇది మైండ్కి ఎక్కించుకుని 1 year ఆలోచన చెప్పి నేను ఫిక్స్ అయినా అంటే ఆ తర్వాత అలవాటు అయిపోతుందండి. నాకు ఆడుకోకుండా ఉండడం అలవాటు అయిపోతుంది. ఇంకొకటి 1 year తర్వాత యాప్స్ ఉండవేమో, ఇంకా లీగలైజ్ చేసి అంటే కొన్ని రూల్స్ వచ్చి ఈ ఏమన్నా బ్యాన్ చేసి నాకు వాళ్ళకి ఆడుకోకుండా చేస్తారేమో, తర్వాత యాప్సే వండుకోకుండా ఉంటుందేమో. అంటే లీగల్ చేయటం ఎందుకండి, ఇలాంటి లీగల్ చేయకూడదని చెప్తున్నానండి. అమ్మ ఇంత చేసి లీగల్ ఎట్లా చేయకూడదు, అసలు లీగల్ చేయకూడదని నా థాట్ అండి. ఇంకో పని చేయొచ్చు అసలు మీరు, మీ దగ్గర ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్ ఏముంది, ఐఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది, ఆ ఫోన్ తీసేసి చిన్న డబ్బా ఫోన్ పెట్టుకోవచ్చు. 1000 డబ్బా అనుకున్నాను. బట్ వాట్సాప్ లేదు, ఏం లేదండి. కొద్ది రోజులు వాట్సాప్ లేకపోతే ఏమైపోతుంది, కొంపలు మునిగిపోతాయా? ఏమవుతుంది? అసలు ఫోనే తీయం కదా అప్పుడు మనం. అంటే మీకు అలవాటు పడడం కోసం కనీసం అట్లీస్ట్ 2-3 months నార్మల్ 2000 ఫోన్ పెట్టుకోండి. ఏ యాప్ లేదు అసలు అందులో, ఏ గోళ ఉండదు. పెద్దోళ్ళు పెట్టుకుంటారు చూడండి పల్లెటూళ్ళలో, అది పెట్టండి. అలవాటు అవుతారేమో. మీ వైఫ్ ఫోన్ టచ్ చేయవాకండి అసలు, ఊరుకోదు అనుకోండి టచ్ చేసిన యాప్స్ కోసం. అమ్మా అదే ఎట్లయిపోతుందంటే అసలు ఎవరి మీద కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు కదండి. ఎవరి మీద కంప్లైంట్ చేస్తారండి? ఇప్పుడు యాప్స్ అన్ని ఏం యాప్స్ ఒకసారి చెప్పండి, అటు పేర్లు కూడా. పారి మ్యాచ్ ఒకటి, 10 Crick ఒకటి, 1xBet ఒకటి. అసలు 1xBet ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ జరిగింది అనుకోండి, బార్డర్స్ ఉంటాయి కదా, 4 line బౌండరీ ఉంటుంది కదా, అవును, ఆ బౌండరీ మీద పోస్టర్ వేసి ఉంటారు 1xBet అని చెప్పి. చాలా సార్లు మీరు చూసారు లేదు, మీరు గమనించలేదండి. అక్కడ కూడా వాళ్ళు 1xBet అని అడ్వర్టైజ్ చేశారు. అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద, ఎల్ఈడి స్క్రీన్ మీద కాదండి, ఇప్పుడు 4 line ఉంటది కదా, ఆ రోప్ పక్కన చిన్న ఫ్లెక్సీ లాగా అన్ని వరుసగా ఉంటాయి చూడండి, అక్కడ కూడా ఉంటాయా? అక్కడ కూడా 1xBet చాలా ఉన్నాయండి. 1xBet కాదు, చాలా. నేను అది ఆడాను. అంటే ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ ఎవరన్నా చేస్తే చూసి ఆడారా, లేకపోతే మీకు జస్ట్ స్క్రాల్ చేస్తుంటే వస్తే ఆడారా? అడ్వర్టైజ్మెంట్స్ అనేది లాస్ట్ 2 years నుంచే ఉందండి. దానికన్నా ముందు నుంచే నేను ఆడాను. అంటే లాస్ట్ 2 to 3 years ఉంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో అంతకు ముందు నుంచే స్క్రోల్ చేస్తే వస్తే ఆడారు అంతేనా? ఎట్లా అసలు మీకు ఎట్లా తెలిసింది ఫస్ట్ అవి ఆడాలని? అది నేను అడుగుతున్నది. నేను చెప్పకూడదండి, ఎందుకంటే బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. క్యాష్నో ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది, ఈ యాప్లో మనము అసలు గోవా క్యాష్నో అక్కడిక్కడ పోయే అవసరం లేదు, ఆన్లైన్లో వచ్చేసింది అన్నారు. ఆన్లైన్లో వచ్చిందా చూద్దామని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ ఒకసారి ఆడాను. ఫస్ట్ అంటే స్టార్ట్ చేసిండే 500,000తోనే ఆడినాను. చిన్న ఫస్ట్ అంటే అందరికి అది ఎందుకో తెలియదు, కానీ నేను కాదు ఎవరు ఆడినా కూడా ఫస్ట్ కొద్ది రోజులు వస్తుందండి. అంటే వాళ్ళ దరిద్రం అట్లే ఉంటుంది. కాదండి, అట్రాక్ట్ చేయడం కోసం అండి, మిమ్మల్ని సస్టైన్ చేయాలి వాళ్ళు, అలాగే అట్రాక్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి మీతోటి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు డబ్బులు వేయాలి. కరెక్ట్ అండి. ఇప్పుడు ఒకటేసారి 10 మంది ఆడుతున్నారు అనుకోండి, అబ్బాయి లాస్ అయ్యాడు, నేను వస్తుంది వాడికి. అబ్బాయి ఈ రోజు లాస్ అయ్యాడు, నేను ఈ రోజు విన్ అయ్యాను. ఇది నా బిగినింగ్ స్టేజ్, నేను ఇప్పుడు విన్ అయ్యాను. ఆ అబ్బాయి కూడా బిగినింగ్ స్టేజ్, అబ్బాయి లాస్ అయ్యాడు. ఆ అబ్బాయి టైం బాగుంది కాబట్టి అబ్బాయి ఆ రోజు లాస్ అయ్యాడు. మీ టైం బాగాలేదు కాబట్టి ఈ రోజు నేను విన్ అయ్యాను. అంతే అండి. చాలా మంది ఏమనుకుంటారు, దీంట్లో బాగా వస్తుంది అనుకుంటారు. మీ టైం బాగాలేకుంటే కాదు,
మీరు బాగా చేసుకోకూడదు అనుకుంటే మీరు ఆడతారండి. అందరూ మీ టైం జీవితం బాగాలేక మీరు నాశనం అవ్వాలంటేనే ఆడాలనుకుంటారు. ఆడాలి అంతే ఇక. జీవితం నాశనం Final గా. కావాలని ఆడతారండి. చాలా వరకు ఇప్పుడు స్టూడెంట్ క్యాంపింగ్ కూడా జరగాలి బయట. ఇప్పుడు చనిపోయిన తర్వాత క్యాండిల్స్ పెట్టుకొని పోవడం కాదండి. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు ర్యాలీలు కూడా చేయాలండి ఇప్పుడు. ఎందుకంటే స్టాప్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి. ఇప్పుడు 1.8 crore పీపుల్ దీనికి అడిక్ట్ అయ్యారండి. ఇంతమంది అడిక్ట్ అయినప్పుడు సరే ఇంతమంది పిల్లలు ఎండలో తిరుగుతున్నారు, మాటల వాళ్ళు ఆడకూడదని చెప్పి కొంచెమైనా మైండ్లో ఉండి వాళ్ళని తగ్గుతారండి ఆడకుండా. ఇప్పుడు ఎవరో చేస్తే మోసం చేస్తే నాశనం అయిపోయారు లైఫ్ అంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తారు, ఇంకేమన్నా చేస్తారు. మనం మోసం ఎవరికి చేసుకుంటున్నాం. వాళ్ళు కావాలని నాశనం అవుతున్నారు కదా, ఎవరికి వాళ్ళు కావాలని మోసపోతున్నారు కదా, దానికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారండి? కరెక్ట్. మనకి మనమే ఎడ్యుకేట్ అయ్యాలి, మనకు మనమే అవేర్నెస్ తో ఉండాలి. ఇప్పుడు కనీసం మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడన్నా కొంతమంది వింటే బాగుండు. మోసపోయిన వాళ్ళు బయటకు రావాలి, అది చేయాల్సింది అసలు. ఇప్పుడు కరెక్ట్. వచ్చి మీరు మాట్లాడాలి. నేను ఎందుకంటే చెప్పాను మాకేం తెలియదు ఎట్లా అనేది, అవును. ఎట్లా ఆడతారో తెలియదు, అసలు ఎట్లా యాప్లు వస్తాయో తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ జస్ట్ ఏదో స్క్రోల్ చేస్తే వచ్చేసిందని ఆడలేనని చెప్తున్నాడు మొన్న ఒక అతను. ఆడింటారు. 80 లక్షలు 90 లక్షలు బోర్డు కొట్టుకున్నాడు. చూసానండి, ఇంటర్వ్యూ చేశాను. జస్ట్ స్క్రోల్ చేస్తే వచ్చిందట. ఇంకోటి అండి, ఇప్పుడు ఒక మంత్ లో ఈ రోజు ఒక 30,000, రేపు ఒక 40,000, ఎల్లుండి ఒక 10,000, మంత్ అంతా చూస్తే 15 lakhs 20 lakhs పోయినట్లు ఉంటుంది. ఒక్క రోజు ఒక 5 to 6 lakhs వచ్చింది అనుకో, ఈ రోజు వచ్చింది. వాడు ఏమనుకుంటాడంటే పోయింది ఎంత పోయింది ఎంత వచ్చింది వచ్చినంత వాడికి లెక్కాడు. ఈ రోజు 5 to 6 lakhs వచ్చింది, అబ్బా నాకు చాలా వరకు రిలీఫ్ అయింది, ఈ 6 lakhs తో ఉన్న అప్పులన్నా కట్టుకుందాం, లేకపోతే ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని తీసుకుందామని ఈ రోజు అనుకుంటాడు. లేదంటే ఇంకో గేమ్ రేపు మొన్నటి ఏమైతుంది, 2 days లో డబ్బులు అయిపోతాయి. ఈ 5 to 6 lakhs వచ్చినాయి 2 days లో అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తాడు, అప్పన్న చేస్తాడు, లేకపోతే ఇంట్లో ఉండేది ఏదైనా నమ్ముకుంటాడు. దీనికోసం ఎట్లయిపోతుందండి, 300 rupees డిపాజిట్ చేయొచ్చు మినిమమ్. చాలాసార్లు నేను కూడా చేశాను. 300 rupeesని 4 to 5 lakhs చేశాను. అవునా? చేశాను ఒక 3 to 4 times చేశాను. ఆశ అండి, ఇప్పుడు ఈ రోజు 1 lakh ఈ రోజు నాకు వచ్చింది చాలా అని చెప్పి అనుకోమండి. ఆశాజీవి కదా మనిషి ఆశాజీవి కదా. ఎట్లా అనుకుంటాడండి, ఇప్పుడు నాకు ఈరోజు నాకు చాలా అని చెప్పి ఎట్లా అనుకుంటారు. సో ఎట్లుంటుందంటే అకౌంట్లో ఒక 500 rupees ఉన్నా కూడా వేసుకొని ఆడదాం, దాన్ని ఒక 10,000 అన్న చేసి విత్డ్రా చేద్దాం అని చెప్పి అనుకుంటారు. అకౌంట్లో డబ్బులు పెట్టుకున్నామా కాలేకపోతుందండి. ఇట్లా డబ్బులు లేకపోయినా అప్పులు అడిగి తీసుకుంటున్నారు కదండి, అదొక గోల్ కదా. మళ్ళా ఫ్రెండ్స్ చాలా మంది చనిపోతున్నారు ఎందుకండి, అందుకే కదా. ఇప్పుడు బయట అంతా అప్పులు చేస్తుంటారు, వాళ్ళకి ఆన్ టైం వాళ్ళకి కట్టరు, దానికి మళ్ళీ ఎక్కువ వడ్డీలు కూడా తీసుకుంటారు. కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర వెళ్తారు, ఇట్లా డబ్బులు రాలే వీళ్ళ దగ్గర అని చెప్పి ఆ ప్రెషర్లు తట్టుకోలేక చచ్చిపోతారు. ఇది ఒక రకమైన దందా అండి, అవతల యాప్స్ నుంచి జరుగుతున్న దందా అని చెప్పాలి. అసలు వేల కోట్లు సంపాదించండి. అది వేలు కాదండి, లక్షల కోట్లు. ఇక్కడ ఇండియా వాళ్ళు కాదు వాళ్ళు, అంటే అసలు వాళ్ళు ఎవరో ఇండియా తెలియదు డబ్బులు కదా. వేరే కంట్రీకి ఇస్తున్నట్లు అండి. అసలు వాళ్ళు ఎవరు? ఎస్ ఎగ్జాక్ట్లీ, మన డబ్బులు తీసుకో ఎక్కడ వేరే ఇస్తున్నాం countryకి మనం. ఇస్తున్నాం. కరెక్ట్ చెప్పారు. మీరు యాడ్స్ చూసానంటున్నారు కదా, ఈ మధ్యకాలంలో యాడ్స్ వచ్చాను. వాళ్ళతో ఎవరితోటన్నా మీరు ఆడుతున్నటువంటి యాప్స్లో వాళ్ళు ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా? అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏం చేయలేదు, నేను చూడలేదు, అంటే నాకు రాలేదు. ఒకసారి ఇప్పుడు ఒక యాడ్ వచ్చింది అనుకోండి, బెట్టింగ్ సంబంధించింది, ఓపెన్ చేసామా సిమిలర్ యాడ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఓహో, వేరే వేరే యాప్ ఒక్కసారి ఓపెన్ చేస్తే వస్తుందా? లేకపోతే రాదు మనకు? రాదండి. ఒకవేళ ఓపెన్ అంటే ఒకసారి వస్తుందండి. ఇప్పుడు మీరు అనుకోండి, వాడు ప్రమోట్ చేసుకోవాలనుకున్నప్పుడు, వాడు అడ్వర్టైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, మీరు షార్ట్స్ ఇస్తున్నప్పుడు ఒకసారి వస్తుంది, డిస్ప్లే అవుతుంది. మీరు ఒకవేళ సరే యాడ్ కొంచెం క్యాచ్గా ఉందని చెప్పి ఓపెన్ చేసామా, ఇంకా దానికి సిమిలర్ యాడ్స్ మనకు వస్తూనే ఉంటాయి. సిమిలర్గా వేరే యాప్స్ ఏవే ఉన్నా అన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరి ఇంట్లో పరిస్థితి ఏంటి? నాన్నగారు అమ్మగారు అందరూ టెన్షన్స్ అండి. ఇప్పుడు ఓకే అండి, అంటే అప్పుడు ఒక 2.5 years వరకు అప్పు ఉండేది. అందరూ బయట వాళ్ళంతా ఐపీ పెట్టేసాను. ఐపీ పెడితే కర్మ నాకు మామూలుగా కాదు, నా కొడుకులకి, నా మనవాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి, నా వైఫ్కి అందరికీ వస్తుంది. కష్టమైనా సరే ఇంకా టైం తీసుకొని నేను క్లియర్ చేస్తాను చెప్పి ఇప్పుడు 80 lakhs వచ్చిందండి అప్పు, 2.5 crore. సూపర్. అసలు ఇంకా కొంచెం టైం ఇంకా సఫర్ అయితే ఏం కాదు, కొంచెం టైం సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి. కానీ మీరు ధైర్యంగా ఉన్నా, నాకు అది బాగా నచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, ఇప్పుడు ఏడు డబ్బులు రావు కదా. లేదు, ఇలాగే ఉండాలి, అలానే నాకు ఒక 1 lakh అప్పు ఉంటేనే నాకు నిద్ర ఎట్లా పడుకుంటారా అంటే, నువ్వు సిగ్గు లేకుండా పడుకుంటావా నన్ను అడిగినట్లు నాకు అనిపించింది. నేను ఒకటే చెప్పిన, సరే నాకు ఇప్పుడు ఇంత అప్పు ఉంది, నేను టెన్షన్ పడతాను, నాకు డబ్బులు వస్తాయా, దీనివల్ల నేను ఎట్లా కరెక్ట్ ఆలోచించుకోకుండా ఇంకా ఫాల్స్ డిసిషన్స్ తీసుకుంటాను. ప్రశాంతంగా ఉన్నప్పుడే మంచి డిసిషన్స్ వస్తాయి, కోపంగా ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకుంటే అది వైల్డ్ గానే ఉంటాయి. సరే ప్రశాంతంగా ఉండి అట్లే ఉండక నేను ట్రై చేస్తాను. ఇంత డబ్బులు ఓడుకున్నా కూడా నవ్వు ఎట్లా వస్తానని మా ఫ్రెండ్స్ కూడా అంటారు. ఏం చేయాలి, ఇంకా ఏడుపు నవ్వుతో కంట్రోల్ చేసుకుంటాను అట్లా అనిపిస్తుంది. అంతేలేండి, అదే ఇంకెట్టి పరిస్థితుల్లో మాత్రం అలాంటి వాటి జోలికి పోకండి దయచేసి. ఫోన్ బయట కూడా ఇంకా 10 మంది కాదండి, ఒకటండి చూసిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఒకవేళ విన్ అయినా కూడా డబ్బులు ఇవ్వరు. నేను విన్ అయ్యానా కూడా రాలేదా? ఇప్పుడు ఒక మహా అంటే ఒక 1 lakh ఈ రోజు విన్ అయ్యాను అనుకో ఇస్తారు. రేపు 5 lakhs విన్ అయ్యాను అనుకో, వాడు ఏం చేస్తాడు అంటే విత్డ్రా చేసిన తర్వాత రేపు వరకు వెయిట్ చేస్తాడు, రేపు మళ్ళీ వ్యాలెట్లోకి వేస్తాడు. వ్యాలెట్ అంటే
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్, అప్లికేషన్ లో ఉండే వ్యాలెట్, ఈ అప్లికేషన్ లో ఉండే వ్యాలెట్ లో మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు 5 lakhs దీంట్లో ఉందనుకో, దీంట్లో ఆడుకోవచ్చు. మనం బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ పెడతాం. వాడు ఏం చేస్తాడు, నాకు కావాలని వీడు ఏం చేస్తాడు, బ్యాంక్ లోకి డబ్బులు వేయడు, ఒక రోజు వెయిట్ చేస్తాడు, వెయిట్ చేసి మళ్ళీ వ్యాలెట్ లోకి వేస్తాడు. దీనిలో డిడక్ట్ అయిపోతుంది. ఈ రోజు అయితే ఇప్పుడు 1 lakh నేను విత్డ్రా పెట్టానండి, యాక్చువల్ గా ఇది ఈ 1 lakh నాకు బ్యాంక్ అకౌంట్ కి రావాలి, కానీ ఈ రోజు దీనిలో డిడక్ట్ అవుతుంది. కానీ వాడు రేపు ఏం చేస్తాడు, మళ్ళీ వ్యాలెట్ లోకి వేస్తాడు. బ్యాంక్ వెళ్ళదు, మళ్ళీ తిరిగి వ్యాలెట్ లోకి వచ్చేస్తాడు, డిడక్ట్ చేసుకుని మళ్ళీ వ్యాలెట్ లోకి వేస్తాడు. ఎందుకు వేస్తాడు, వానికి ఉన్నటువంటి డబ్బులు కనపడంటే వీడు మళ్ళీ ఆడతాడు, పోగొట్టుకుంటాడు. ఓకే, అది తెలివి అనమాట అవతల. అది ఇదే చేస్తారండి. 2 lakhs పైన ఒకవేళ వాడు విన్ ఇప్పుడు అదే కదండి. నేను 10 క్రిక్ సైట్ ఎక్కడో పనామాలో ఉండేదంట, ఇండియాకి సంబంధించినది కాదండి. 10 క్రిక్ అండి, అది పనామాలో అక్కడ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు, ఇక్కడ కాదు అసలు. మీరు అది కూడా ఆడారా? అది కూడా ఆడాను. అది దాంట్లో ఎంత పోగొట్టారు? ఈ 2 యాప్స్ మొత్తం స్టేట్మెంట్ మొత్తం తీసి ఇదంతా అండి. వాళ్ళైతే డబ్బులు వేయరు. ఒకవేళ మీకు అలా కనిపించి అకౌంట్ లో వేయకుండా కూడా చూసాను. నేను యాక్చువల్ స్క్రీన్ రికార్డ్ చేశాను. అమౌంట్ నేను విత్డ్రా పెట్టినా కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేశాను. ఎంత పెట్టారు మీరు విత్డ్రా? యాక్చువల్ వన్స్ ఆ రోజు 55 lakhs వరకు వచ్చింది. 55 lakhs ఉన్నప్పుడు నేను మొత్తం అంతా స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా, మళ్ళీ వాడు ఇవ్వడేమో అని చెప్పి. ఈవినింగ్ కి ఏమైంది, చిన్న దాన్ని 1 CR పైన చేశా. 1 CR ఎప్పుడైతే అయిందో వాడు ఐడిని సస్పెండ్ చేసినాడు. ఐడిని ఓపెన్ కాదు ఇప్పుడు. 1 CR వరకు కనిపించేలా చేశాడు, చేసి సస్పెండ్ చేశాడు. 1 CR వరకు నేను గెలిచాను. మీరు గెలిచారా? నేను గెలిచాను, బట్ వాడు డబ్బులు ఇవ్వలేదు, వాడు ఐడినే సస్పెండ్ చేశాడు. బట్ నేను ఏంటంటే స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా, అంటే స్క్రీన్ షాట్స్ కాదు, స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా. అప్లికేషన్ లో వ్యాలెట్ లో ఎంత ఉంది, ట్రాన్సాక్షన్ నేను వాళ్ళకి ఎంత వేసాను, వాడు నేను ఎంత విత్డ్రా పెట్టాను, మొత్తం అంటే నేను స్క్రీన్ క్యాప్చర్ చేస్తాను. కానీ ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతాం, అదే నేను ప్రూఫ్స్ ఏదో పెట్టుకుని ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా, అన్ని ట్రై చేస్తాను. 1 month దీని నుంచే తిరిగాను, ఏం కాలేదు. దానికి కూడా మళ్ళీ 1.5 లక్ష బుక్ అయింది తిరిగిందా. మీరు అడిగినప్పుడు ఏమన్నారండి డబ్బులు? అంటే మీరు విత్డ్రా పెట్టినప్పుడు వాడు ఎందుకు ఇవ్వట్లేదని మీరేమి వాడు ఏమంటాడు, ఎట్లా కాంటాక్ట్ చేసేది అసలు? మీరు ఎట్లా పెడతారు వాళ్ళకి డబ్బులు కావాలని? నా వ్యాలెట్ లో డబ్బులు హెల్ప్ లైన్ ఉంటుందండి. హెల్ప్ లైన్ లో మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ మెయిల్ ఐడి ఉంటుంది. ఫోన్ నంబర్స్ అదేదో ISD ఫేక్ ఉంటాయి, అది IVRS, అది కూడా ఫేక్ పెట్టచ్చు, చెప్పలేము అసలు. అండి మెయిల్ ఐడీస్ ఏముందండి, నేను దాంట్లో దాని నుంచి రిప్లైలు వచ్చేటివి. రిప్లైలు వచ్చేటివి. నేను కంటిన్యూస్ గా ప్రతిరోజు అదే పని మీద ఉన్నాను. ఇప్పుడు 1 CR వరకు వచ్చిందంటే నేను ఎందుకు విత్డ్రా చేసుకొని ఉంటాను? నేను ఇంకా పక్కన పెట్టేసి నేను దాన్ని విత్డ్రా చేసే ఉన్నాను. బట్ వాళ్ళు డబ్బులు లేదు, ఇవ్వరండి. మీరు రెస్పాండ్ అయ్యాడు అంటున్నారు కదా మెయిల్స్ తో, ఏమని రెస్పాండ్ అయ్యాడు? నేము దీంట్లో ఫస్ట్ ఫోటో ఆధార్ కార్డులోది నేను సెల్ఫీ తీసుకుంటే మ్యాచ్ అవ్వలేదని చెప్పాడు. సరే అని చెప్పి నేను ఆధార్ కార్డులో మళ్ళీ చేంజ్ చేశాను, ఫోటో చేంజ్ చేశాను. ఏం మ్యాచ్ కాలేదు? పేరు మ్యాచ్ కాలేదా? ఫోటో మ్యాచ్ కాలేదా? తర్వాత వాడు ఏం చెప్పాడు, ఇలా ఆధార్ కార్డు పట్టుకొని సెల్ఫీ తీసుకొని నాకు పెట్టు అని చెప్పాడు. మ్యాచ్ కాలేదు, ఇది క్లియర్ గా లేదంటాడు, లేదంటే ఫేస్ క్లియర్ గా లేదంటాడు, ఇది క్లారిటీ లేదంటాడు. ఇట్స్ బీన్ లైక్ ఎడిటెడ్ ఐడి కార్డ్, సో ప్లీజ్ రీసెంట్ ద ఐడి కార్డ్ బై ఒరిజినల్ ఐడి కార్డ్ అని చెప్పి పెడతాడు వాడు. బట్ ఏం చేస్తాడు, నిజం కాదు. అలా చాలా మీరు మీ ప్రయత్నాలు అయితే చేశారు. నేను చేస్తానండి. ఇప్పుడు చెప్తున్నా, డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటామండి. ఇప్పుడు 1 CR వచ్చిందంటే ఉన్న కొంచెమన్నా ఊరట వస్తుంది, కొంచెమైంది 70% ఊరట వచ్చేస్తుంది కదా, ఎందుకు వద్దనుకుంటాను. డబ్బులు ఇవ్వరు, అలా చూపిస్తారు కానీ ఇవ్వడు. మామూలు ఫ్రాడ్ కాదండి, దారుణమైన ఫ్రాడ్. ఇప్పుడు చాలా మంది ఓటీపీస్ చెప్పకు అని చెప్పి మామూలు కాల్స్ కాలర్ ట్యూన్కి వస్తుంది కదా, ఓటీపీస్ చెప్పకండి, బ్యాంక్ నుండి కాల్ చేస్తాను, అది పక్కన పెడితే ఇది మొత్తం డబ్బులే వాళ్ళు తీసుకుంటున్నారు. వాడు ఓటీపీ మనం ఎంటర్ చేస్తేనే డబ్బులు వెళ్ళిపోతాయి. ఇది అట్లా కాదు. బెట్టింగ్ అనే ఒక బెయిట్ స్ట్రాటజీ, ఒక గాలం వేసి చేపకి బెట్టింగ్లో మీరు డబ్బులు బాగా సంపాదించు అని చెప్పి ఆ డబ్బులు ఉండేదంతా వాడు తీసుకుంటాం, మన దగ్గర ఉండేదంతా వాడు తీసుకుంటున్నాడు, లీగల్గా తీసుకుంటాడు వాడు. అంటే మనం అడగలేక మనం పోగొట్టుకుంటాం. అది ఎందుకు గెలిచాం, అసలు అది గెలిచే ఛాన్స్ లేదు. అది ఒకటండి, ఒక 3-4 years బ్యాక్ ఆన్లైన్ క్యాసినోలో డబ్బులు వచ్చేటివి, అంటే 300x 1000x ఇవన్నీ ఎక్కువ వచ్చేటివి అప్పట్లో. ఇప్పుడు ఏమైందంటే రోజుకి 50 వచ్చేటివి, ఈరోజు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రోజుకి 1-2 వస్తున్నాయి. వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోకుండా కూడా చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, వాడు కూడా ట్రాక్ చేస్తుంటాడు ఎక్కడ ఎవరెవరు విన్ అవుతున్నారు, దేని మీద నంబర్స్ పెట్టి విన్ అవుతున్నారు, ఎంత విన్ అవుతున్నారు, వాడు ఎంత డిపాజిట్ చేశాడు, ఎంత విత్డ్రా చేస్తున్నాడు. ఆ విత్డ్రా చేసేటప్పుడు మొత్తం అనాలిటిక్స్ అంతా తీసి, అండ్ నెక్స్ట్ టైం రేపు ఇది జరగకుండా దానికి సపరేట్ టీం ఉంటారండి, వాళ్ళకి 100% ఉంటారు విన్ కానికుండా. అదేలేండి. ఇట్లుంటే ఎట్లా గెలుస్తా అసలు. నేను చెప్తున్నా కదా, నా కెరియర్ చాలామంది అంటే వాళ్ళు 3 years బ్యాక్, ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే 3-4 years తర్వాత చాలా ఎదుగుతామని అట్లనే వాళ్ళు. నేను నిజమేమో అనుకున్నా, ఇట్లా అయిపోతున్నా, నేను కల్లో కాదు కదా, అసలు ఈ ఆలోచన కూడా నాకు రాలేదండి. ఇప్పుడు ఇట్లుంటున్నా. ఎందుకంటే మీరు చిన్న ఏజ్ లోనే సక్సెస్ అయ్యారు కదండి,
కంపెనీకి ఓనర్ అయ్యి మంచి కార్లు కొనుక్కొని మంచి వెల్ సెటిల్డ్ ఉన్నారు సార్, మీరు. నేను చెప్తున్నా- అలాంటి వ్యక్తి ఇలా అయిపోతారని ఎవరు అనుకోరు కదా. అదే కదా. కేవలం బెట్టింగ్ యాప్స్ తో మీ జీవితం నాశనం అయింది. నిజమే. ఇవాళ ఫైనాన్షియల్ స్టేటస్, జీవితం మీన్స్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ కదా. నిజమే. కానీ కొంతమందికైనా మీ నుంచి గుణపాఠం నేర్చుకుంటే బాగుండు చూసేవాళ్ళు, Hopes so. ఆపేస్తే బాగుండు ఆడేటోళ్ళు, కొత్త వాళ్ళు దాని జోలికి పోకుండా ఉంటే చాలు. ఆ. రైట్ అండి. ఇప్పుడు అసలు కేసు పెడతానికి కూడా లేదు, మీరు ఏమీ చేయలేరు, అసలు ఏం చేయలేం. చేయడానికి కూడా లేదు. కరెక్ట్. కామ్గా ఉండటం తప్పించి మీ అప్పులు ఎలా తీర్చుకొని తీర్చుకోవాలనే దాని మీద ఎట్లా focus ధైర్యం చేయాలి. తెచ్చుకోవాలా అని ఫోకస్ చేయాలి తప్పించి అంతే. వేరే లేదు. ఓకే అండి, త్వరగా వీటన్నిటి నుంచి మీరు బయటికి రావాలంటే అఫ్ కోర్స్ మీరేమీ అందులో ఆ ట్రామాలో ఉన్నారని నేను అనట్లేదు, కానీ బట్ టెన్షన్స్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇష్యూస్ నుంచి అయితే బయటకు వచ్చేసి త్వరగా అప్పులని తీరిపోయి ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సేమ్ టైము ఇంకెప్పటికీ మీరు లైఫ్లో బెట్టింగ్ యాప్ జోలికే పోకూడదని చెప్పేసి కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. సజెషన్ అనుకోండి, లేకపోతే మీకు నేను ఆడితే ఇంకా మళ్ళీ నేనే ఇంకా ఏమంటారు, నా గోతి నేనే తొక్కున్నట్టే. మీకు అంతే. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.